హాయ్ అండి. 'యారగెంట్ రావణ్' పార్ట్ 34. కానీ అప్పటికే అభి జారిపోతుంది. ఆ లిక్విడ్ మీద కాలు వేసి ఇంక వెళ్ళి ఆ ఫ్లవర్ వాజ్‌కి తగులుతుంది అనగా దేవ్ స్పీడ్‌గా వస్తాడు. బట్ లాస్ట్ మినిట్‌లో దేవ్ కన్నా ముందు ఒక చెయ్యొచ్చి అభికి అడ్డు నిలుస్తుంది. ఆ చెయ్యి అలా చేయటం ఆ ఫ్లవర్ వాజ్ వాళ్ళ హ్యాండ్‌కి బ్యాక్ సైడ్ టచ్ అయ్యి గాయం చేస్తుంది. అభిని పట్టుకునాయన తల్లి నీకేం కాలేదు కదా అంటారు కంగారుగా. ఈలోపు దేవ్ అక్కడికి వచ్చి వెంటనే అభిని తన వైపుకు లాగి గట్టిగా హత్తుకుని, అసలు ఎక్కడ నువ్వు కుదురుగా ఉండలేవుగా, అసలు నా నుంచి ఒక్క నిమిషం కూడా దూరంగా వెళ్ళొద్దు, నీకేదైనా అయితే నేనేం కావాలే అని గట్టిగా అరుస్తూ అభిని హత్తుకుని ఉండిపోతాడు. అభికి కూడా భయం వేయడంతో దేవుని హత్తుకుని సైలెంట్గా ఉండిపోతుంది. స్టాఫ్ అంతా ఆఫీస్ టైమింగ్ అవటం వలన వాష్‌రూమ్ దగ్గరికి ఎవ్వరూ రాలేదు ఆ టైంలో. అభిని పట్టుకున్నాయన వాళ్ళిద్దరినీ నవ్వుతూ ఎంతో అపురూపంగా చూస్తూ ఉంటారు. ఆయనకి తగిలిన దెబ్బకి రక్తం రావడంతో వెనుక ఉన్న గ్లాస్ పీసెస్‌ని తీస్తూ ఉండగా ఆయన నొప్పితో ఆ అని అనగానే ఆ సౌండ్‌కి అభి వెంటనే ఆయన్ని చూసి దేవుని వదిలి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతిని పట్టుకుని, "అయ్యో తాతయ్య మీకు దెబ్బ తాకింది. ఏది చూడనివ్వండి" అని ఆ చేతిని పట్టుకుని, "సార్ చూడండి సార్ ఎంత రక్తం పోతుందో. ఏదో ఒకటి చెయ్యండి సార్" అంటుంది ఏడుస్తూ. "మీరు రండి తాతయ్య" అని వెంటనే దేవ్ క్యాబిన్‌కి తీసుకుని వెళ్ళి అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని నెమ్మదిగా పీసెస్‌ని తీస్తూ ఏడుస్తూ క్లీన్ చేస్తూ ఉంటుంది అభి. ఎప్పుడైతే అభి తాతయ్య అని అందో ఆయన ఎంతో ప్రేమగా అభిని చూస్తూ ఉంటారు. ఈలోపు వెనకే లోపలికి వచ్చిన దేవ్ ఆయన్ని చూసి, "సారీ రఘురాం వర్మ గారు, మీరు ఫస్ట్ టైమ్ మా ఆఫీస్‌కి వచ్చారు. మీకిలా" అంటాడు దేవ్ కొంచెం బాధగానే. "నో ప్రాబ్లమ్ దేవ్ గారు" అని అంటారు రఘురాం గారు. దేవ్ వెంటనే నందుకి కాల్ చేసి, డాక్టర్‌కి కాల్ చేసి నా క్యాబిన్‌కి రమ్మని చెప్పు అని నందుకి ఆన్సర్ చెప్పే టైం కూడా ఇవ్వకుండా పెట్టేస్తాడు ఫోన్. దేవ్ ఆయనతో అలా మాట్లాడగానే వచ్చిన ఆయన ఎవరో అర్థమవ్వి, "సారీ సార్ సారీ. నా వల్లనే కదా ఇదంతా" అంటుంది బాధగా అభి. అభి అలా సార్ అని పిలవటం ఏమాత్రం నచ్చని రఘురాం గారు అభిని చూస్తూ, "అదేంట్రా ఇప్పటి వరకు తాతయ్య అని ఇప్పుడు సార్ అంటున్నావు" అని అంటారు ఆయన. "అంటే మీరెవరో తెలియక అలా పిలిచాను. సారీ సార్" అంటుంది మళ్ళీ చిన్నగా. "ఛ! సారీ ఎందుకురా? నువ్వు నన్ను తాతయ్యనే పిలువు. నాకదే నచ్చిందిరా. సార్ ఎందుకు" అని అంటారు ప్రేమగా అభి తల నిమురుతూ. దానితో అభి ఇబ్బందిగా దేవుని చూస్తుంది. "నాకేం తెలీదు. నీ ఇష్టం. మీ తాతయ్య ఇష్టం" అని అంటాడు దేవ్ నవ్వుతూ. దానితో అభి కూడా నవ్వుతూ "థాంక్యూ తాతయ్య. మీరు నన్ను సేవ్ చేసినందుకు" అంటుంది అభి. మళ్ళీ తనే "నా వల్లే కదా తాతయ్య మీకీ దెబ్బ" అంటుంది బాధగా చేతిని చూస్తూ. ఈలోపు ఆద్య ఇంకా నందు కూడా లోపలికి వస్తారు. అభి రఘురాం గారి దెబ్బకు క్లీన్ చేస్తున్నప్పుడు ఆ టైంలో రక్తం కొంచెం అభి చేతికి అవుతుంది. దానిని చూసి నందు ఇంకా ఆద్య వెంటనే అభి దగ్గరికి వెళ్ళిపోయారు. నందు ఏమో అభి ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆద్య ఏమో అభి పక్కన కూర్చుని "ఏం జరిగిందిరా? ఈ రక్తం ఏంట్రా? నీకేమీ కాలేదు కదా" అని కంగారుగా అసలు అభికి ఆన్సర్ చెప్పనివ్వకుండా మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళని దేవ్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. రఘురాం గారు మాత్రం వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని మురిపెంగా చూస్తూ ఉంటారు. "అబ్బా ఆగవే బాబు నువ్వు" అని ఆద్యని ఆపి నందుతో "అన్నయ్య చూడు నాకేమీ కాలేదు. నేను బాగానే ఉన్నాను" అంటుంది అభి. "మరి ఆ రక్తం" అంటుంది ఆద్య అభి చేతిని చూపిస్తూ. "అయ్యో ఆద్య, అన్నయ్య నాకేమీ కాలేదు. అయ్యేదే కానీ ఆ టైంకి ఈ తాతయ్య వచ్చి నన్ను సేవ్ చేశారు. ఆ దెబ్బ ఆయన్ని తగిలించుకున్నారు పాపం. నన్ను పక్కకి లాగారు" అంటుంది కొంచెం బాధగా నందుతో. "థాంక్యూ తాతయ్య గారు" అని అంటుంది ఆద్య. ఆయన ఆద్యని చూసి నవ్వుతారు. నందు ఆయన చేతులు పట్టుకుని "చాలా థాంక్స్ అండి. నా చెల్లిని సేవ్ చేసినందుకు. తనకి ఏమైనా అయితే మేమెవ్వరం తట్టుకునే వాళ్ళమే కాదు. మాకన్నా ముందు మా బావని పట్టుకోలేం" అని నవ్వుతూ దేవ్‌ని చూస్తూ ఉంటారు. దేవ్ అప్పటికే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. నందు దేవ్ దగ్గరికి వెళ్ళి "బావా" అంటాడు. "హా నందు, డాక్టర్ గారు" అని అంటాడు దేవ్. "వస్తున్నారు బావా" అంటాడు నందు. "దేవ్ గారు ఇప్పుడు డాక్టర్ ఎందుకు? ఈ బంగారు తల్లి కట్టు కట్టింది కదా, తగ్గిపోతుందిలే" అంటారు ఆయన నవ్వుతూ అభిని చూస్తూ.
అయ్యో లేదు తాతయ్య, గ్లాస్ పీసెస్ కదా, ఎందుకైనా మంచిది, ఒకసారి చూపిస్తేనే మంచిది అంటుంది. ఈలోపు డాక్టర్ రావడంతో దేవ్ తన ఆలోచన నుంచి బయటకు వచ్చి డాక్టర్ని విష్ చేసి రఘురామ్ గారిని చూపిస్తారు. అభి ఆయన పక్కనే కూర్చొని ఉంటుంది. డాక్టర్ ఒకసారి చెక్ చేసి మళ్ళీ క్లీన్ చేసి కట్టుకట్టి, పర్వాలేదు సార్, పీసెస్ అన్ని తీసేశారు, 2 డేస్లో తగ్గిపోతుంది, ఈ మెడిసిన్ వాడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు. అభి రఘురామ్ గారి చేతిని పట్టుకుని చూస్తూ ఉంటుంది బాధగా. దానితో అయినా నాకేం కాలేదురా తల్లి, నువ్వేమీ బాధపడకు, చిన్న దెబ్బనే, తగ్గిపోతుంది అని అంటారు ఆయన నవ్వుతూ. దేవ్ వాళ్ళని చూసి మనసులో నువ్వు ఎవరికైనా నచ్చేస్తావే రాక్షసి అని తనని ముద్దుగా తిట్టుకుని వన్స్ అగైన్ సారీ అండ్ థ్యాంక్ యూ సార్ అని అంటాడు దేవ్ రఘురామ్ గారితో. బావా ఆయన అని అంటాడు నందు. ఆ నందు చెప్పలేదు కదా, మనం ఇప్పుడు మీట్ అవ్వబోతున్న ఎంహెచ్ గ్రూప్ సిఇఓ ఈ రఘురామ్ వర్మ గారు అంటాడు. దానితో నైస్ టు మీట్ యూ సారీ అని అంటాడు నందు. మీటు అంటాడు ఆయన నవ్వుతూ. సరే ఏం ఆలోచిస్తున్నావు బావా ఇందాక నుంచి అంటాడు నందు దేవ్తో. సరే మనం తర్వాత మాట్లాడుకుందాం నందు అని రఘురామ్ గారి వైపుకు తిరిగి మనం మీటింగ్ని రేపు పెట్టుకుందాం సార్ అంటాడు దేవ్. నో ప్రాబ్లం దేవ్ గారు, ఇప్పుడే పెట్టుకుందాం, నాకేం ప్రాబ్లం లేదు అంటారు ఆయన. సార్ కాల్ మీ దేవ్, జస్ట్ మీరు నాకన్నా పెద్దవాళ్ళు, పైగా మీరు అలా పిలుస్తూ ఉంటే తను చూడండి నా వైపుకి ఎలా చూస్తుందో అంటాడు నవ్వుతూ అభిని చూపించి దేవ్. దానితో ఆయన కూడా నవ్వుతూ ఓకే దేవ్, మీటింగ్కి వెళ్దాం అంటారు. అందరూ కలిసి కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళి మీటింగ్ కంప్లీట్ చేసుకుని బయటికి వస్తూ అభిని చూస్తూ జాగ్రత్త తల్లి అంటారు ఆయన ప్రేమగా. అభి ఆయన చేతిని పట్టుకుని మీరు కూడా తాతయ్య అని, అప్పుడే వెళ్ళిపోవాలా, కొంచెం సేపు ఉండొచ్చు కదా, క్యూట్గా పప్పీ ఫేస్ పెట్టి అడుగుతుంది. మళ్ళీ వస్తాన్రా, ఇప్పుడు ఫ్లైట్ టైం అయిపోతుంది అని వెళ్తూ ఉండగా అభి వెనక నుంచి తాతయ్య నాకు మీతో మాట్లాడాలి అనిపిస్తే అని అంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి అభి హా నేనే అడుగుదాం అనుకున్నాన్రా, తర్వాత దేవుని అని నవ్వుతూ ఆయన అభి నెంబర్ తీసుకుని బయటికి వెళుతూ దేవ్ ఒకసారి అంటారు వెళ్తూ వెళ్తూ. దేవ్ నందు ఇద్దరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తారు. దేవ్ ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి, నాకెందుకో ఇంతకు ముందు జరిగింది ఎవరో కావాలని చేశారు అనిపిస్తుంది, కొంచెం జాగ్రత్త దేవ్, నాకు అర్థమయ్యింది మీరిద్దరూ ఉండగా తనకేమీ కాదు అని, కానీ నాకెందుకైనా మంచిది, కొంచెం చూసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. బావా ఆయన అంటుంది అంటే అభి మీద ఎవరైనా కావాలని చేశారంటావా, మళ్ళీ వాడేనా అని అంటాడు. నో నందు, ఇది జస్ట్ తనని హర్ట్ చేయడానికి చేశారు, ఐ థింక్ ఇది అని పిడికిలు బిగించి వెళ్ళి ఒకసారి అభి ఇంతకుముందు అభి స్లిప్ అయిన ప్లేస్కి వెళ్తాడు దేవ్. అప్పుడు ఫ్లోర్ క్లీనర్ ఉండడంతో తన డౌట్ నిజమేనని వెంటనే దేవ్ రూమ్కి వెళ్ళి సీసీ చూస్తాడు. బట్ వాష్రూమ్ దగ్గర సీసీ లేకపోవడంతో ఏం తెలియక తల పట్టుకుని కూర్చుంటాడు. ఈ లోపు నందు వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాడు. దాన్ని క్లియర్గా చూసిన నందుకు ఎవరు చేశారు ఇది అని అర్థమయ్యి బావా ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళాడు ఆ వాచ్మెన్ దగ్గరికి. ఆ టైంలోనే ఆ వాచ్మెన్కి ప్రీతి కాల్ చేసి నేను చెప్పిన పని చేశావా అని అడుగుతుంది. మేడం మీరు చెప్పినట్లే చేశాను మేడం అని అంటాడు. సరే నేను వస్తాను ఈవినింగ్ అక్కడికి, పక్కనే ఉన్న కాఫీ షాప్కి, దాన్ని నేను చూడాలి కదా, దాని చేతిని నేను చూడాలి, లేకపోతే నా దేవునే టచ్ చేస్తుందా అని అంటుంది కోపంగా వాచ్మెన్తో. ఇంకా వాచ్మెన్ ఏదో అనబోయి మళ్ళీ వెనక్కి ఎవరో ఉన్నారు అనిపించి వెనక్కి చూసి అక్కడ ఉన్న నందుని చూడగానే వాడికి భయంతో చెమటలు పడుతూ ఉంటాయి. నందు ఏం మాట్లాడకుండా వాడిని తీసుకుని డైరెక్ట్గా దేవ్ క్యాబిన్కి వెళ్తాడు. బావా అంటాడు నందు. దేవ్ తలెత్తి వాడిని చూసి నందుని చూస్తాడు. అక్కడ లిక్విడ్ వేసింది వీడే అంటాడు నందు కోపంగా. అంతే, వెంటనే వచ్చి వాడిని లాగిపెట్టి ఒకటి పీకుతాడు. తర్వాత నందు వాడిని లేపి ఇంకో 4 పీకి చెప్పు ఎందుకు చేసావు, ఇలా ఎవరు చేయమన్నారు అని అంటాడు కోపంగా. దేవ్ మాత్రం వాడిని చూస్తూ నిలబడతాడు. వాళ్ళ కోపాన్ని చూసి వాడు బెక్క చచ్చిపోయాడు. నందు చెప్పరా అంటాడు మళ్ళీ వాడిని ఒకటి పీకి. దాంతో వాడు నిజం చెప్తాడు. సార్ చెప్తాను ప్రీతి మేడం అంటాడు. దానితో దేవ్ తన అనుమానం నిజమే అవడంతో ప్రీతి అనుకుంటాడు కోపంగా. నందు కూడా చా
అసలు దాన్ని ఏం చేయకుండా వదిలి తప్పు చేశాం బావా అంటాడు. అసలు తను నీకెందుకు కాల్ చేసింది చెప్పు? ఇక్కడ వర్క్ చేయడం లేదు కదా! మరి ఎందుకు మాట్లాడుతున్నావు తనతో అంటాడు. దానితో వాడు భయంగా మొత్తం ఈరోజు మార్నింగ్ నుంచి ఏం జరిగిందో అంతా చెప్తాడు. తర్వాత వాడు దేవ్ కాలు మీద పడి, సార్ నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్ నేను చెయ్యను అని చెప్పాను. కానీ మా ఆవిడ్ని చంపుతాను, పిల్లల్ని చంపుతాను అని బెదిరించింది సార్ అని అంటాడు వాడు ఏడుస్తూ. దేవ్ వాణ్ణి చూస్తూ పో ఇక నుంచి. మళ్ళీ నువ్వు నాకు లైఫ్‌లో కనిపించకుండా ఉండు. లేదు అని ఎదురు పడితే నీకదే లాస్ట్ డే పో అంటాడు గంభీరంగా. వాడు బతికిపోయానురా బాబు అంటూ బయటికి వెళ్తూ ఉండగా వాడి ఫోన్ రింగ్ అవుతుంది మళ్ళీ. చూస్తే ప్రీతి. ఇక ఆ ఫోన్‌ని చూస్తూ భయంగానే దేవుని ఇంకా నందుని చూస్తాడు మళ్ళీ వాచ్‌మెన్. స్క్రీన్ మీద ప్రీతి పేరు చూడగానే నందు ఎత్తి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అంటాడు వాచ్‌మెన్‌తో. దాంతో వాడు అలానే లిఫ్ట్ చేస్తాడు. అటువైపు నుంచి ప్రీతి ఎంతో హ్యాపీగా, రే నీకు చాలా థ్యాంక్స్ రా. చెప్పిన పని చెప్పినట్లుగా చేశావు. నేను దాన్ని చూడాలి ఎలా అయినా సరే. ఈరోజు దానితో మాట్లాడాలి. కాఫీ షాప్‌కి కాదు కానీ నేను ఆఫీస్ పార్కింగ్ ప్లేస్‌కి వస్తాను. నువ్వు కూడా ఆ టైంలో ఎవరు లోపలికి రాకుండా చూడు. దానితో కొంచెం మాట్లాడాలి అంటుంది నవ్వుతూ ప్రీతి. దేవికి తన మాటలు వింటుంటే కోపం పెరిగిపోతూ ఉంటుంది. నందు మాత్రం సరే అని చెప్పమంటాడు. దానితో వాడు సరే మేడం అంటాడు లో గొంతుతో. తర్వాత ఇక నువ్వు వెళ్ళు. మళ్ళీ ఆ ఫోన్ ఇవ్వు. రేపు మార్నింగ్ వచ్చి ఫోన్ ఇంకా నీ శాలరీ కూడా తీసుకుని వెళ్ళు అంటాడు నందు. వాడు ఫోన్ నందుకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు వాచ్మెన్. వాడు వెళ్ళగానే దేవ్ సీట్లో కూర్చొని ఈవినింగ్ కల్లా ఇద్దరిని ఏదో ఒకటి చెప్పి పంపించాలిరా. ఇక నువ్వు ఆద్యతో చెప్పురా, నేను అభితో మాట్లాడతాను అని అంటాడు దేవ్. సరే బావా అని నందు వెళ్ళిపోతాడు. నందు ఆద్య దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ అభి ఇంకా ఆద్య మాట్లాడుకుంటూ ఉంటారు. నేత్ర, నువ్వు ఆయనతో అంత క్లోజ్గా ఎలా మాట్లాడ్డావు? నాకైతే నువ్వేనా అనిపించింది అంటుంది ఆద్య అభితో. ఆద్య, నాకు కూడా. కానీ ఆయన చూస్తే ఎందుకో దగ్గర మనిషిలా అనిపించారు. అందుకే వెంటనే తాతయ్య అని పిలిచాను. తర్వాత ఆయన రఘురామ్ గారని తెలిసాక సార్ అంటే తాతయ్య ఏమన్నారో తెలుసా? నువ్వు సార్ అంటే నాకు అస్సలు బాగోలేదురా, తాతయ్యనే పిలువు అన్నారు. నాకు మాత్రం తాతయ్య చాలా నచ్చేశారు అంటుంది అభి నవ్వుతూ. ఆద్య కూడా నవ్వుతూ, మనసులో నీకు మన తాతయ్య అంటే చాలా ఇష్టం కదా, ఆ ఇష్టంతోనే ఈయనలో మన తాతయ్యని చూసుకున్నావేమోలే. అయినా తాతయ్య ఎప్పుడు బయటపడతారో ఏంటో నీ మీద ప్రేమని అని అనుకుంది. అలా వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకునే టైంకు నందు వస్తాడు వాళ్ళ దగ్గరికి. రాగానే అభితో, రే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండరా. ఈరోజు రఘురామ్ గారు టైంకి వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ దెబ్బ నీకు తగిలి ఉంటే అమ్మో వద్దురా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మా కోసం అంటాడు లాలనగా. అన్నయ్య, అదేదో అలా జరిగిపోయింది. నాకేమవుతుంది చెప్పు? ఎవరైనా కావాలని చేశారా ఏంటి? అని నవ్వి, అయినా అలా చేసినా మీరు వదలరుగా వాళ్ళను అని నవ్వుతూ చెప్తుంది. నందు మనసులో నువ్వెంత ప్రమాదంలో ఉన్నావో నీకు తెలియదురా. దానికి తోడు ఇప్పుడు ఈ ప్రీతి ఒకటి తయారయ్యింది. ఎవరొచ్చినా ఎంతమంది వచ్చినా బావని దాటుకుని నీ వరకు ఏదీ రాదు. నేనుండగా బావ వరకు కూడా ఏదీ రానివ్వను. నువ్వు మాత్రం ఎప్పుడూ మా కళ్ళ ముందు నవ్వుతూ ఉండు చాలు అని మనసులో అనుకున్నాడు. సరేరా, బావ పిలుస్తున్నాడు వెళ్ళిరా అంటాడు నందు అభిని తల మీద చెయ్యి వేసి ప్రేమగా. హా అన్నయ్య అంటూ అభి దేవి దగ్గరికి వెళ్తుంది. ఆద్య అని వెళ్ళి ఆద్య పక్కనే కూర్చుంటాడు నందు కొంచెం అసహనంగానే. చెప్పని నందు గారు, ఏంటి విషయం అంటుంది ఆద్య నందు చేయి పట్టుకుని. అది మరి అని ఇంతకు ముందు జరిగింది మొత్తం ఆద్యకి చెప్పి, నేను బావ తర్వాత వస్తాం, నువ్వు నేత్రని తీసుకుని ముందు వెళ్ళిపో అంటాడు నందు. అసలు ఎందుకండి ఆ ప్రీతి అలా చేస్తుంది? ఇప్పటికే దీన్ని ఎవరు చంపాలి అనుకుంటున్నారో తెలియక మనం టెన్షన్ పడుతూ ఉంటే, దానికి తోడు ఆ ప్రీతి పిచ్చి పనులు చేసి అన్నయ్యకి కోపాన్ని ఇంకా ఎక్కువ పెంచుతుంది. మీరు కొంచెం అన్నయ్య పక్కనే ఉండండి నందు గారు. ఆ టైంకి అన్నయ్యకి అసలే కోపం ఎక్కువ. నేను ఇప్పుడే దానికి ఏదో ఒకటి చెప్పి తీసుకుని వెళ్తాను అంటుంది ఆద్య. నువ్వేం చెప్పవలసిన అవసరం రాదులేరా. వెళ్ళిందిగా నా చెల్లి బావ దగ్గరికి, అంతా వాడే చూసుకుంటాడు. జస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి చాలు అంటాడు. అంటుంది ఆద్య కూడా.
అభి దేవ్ క్యాబిన్‌కి వెళ్ళిన తర్వాత దేవ్ తన సీట్‌లో కనిపించడు. ఎక్కడున్నారు ఈయన అని చూస్తుంది. దేవ్ పర్సనల్ రూమ్ డోర్ తీసి ఉండడంతో లోపలికి వెళ్తుంది అభి. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. ఖచ్చితంగా నేను డైలీ 2 ఎపిసోడ్స్ ఇస్తానండి. అవి మాత్రం మిస్ అవ్వవు. కానీ ఈ రోజైతే ఒక్క ఎపిసోడ్‌తోనే సరిపెట్టేసుకోండి. ప్లీజ్ అండి. రేపటి ఎపిసోడ్‌లో 2 ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.